ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పరిశీలకులుగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాసరావు హాజరయ్యారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దమచల జనార్దన్ రావు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఒగ్గు నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల్ల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశీరెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి సంజయ్ రాణి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో 1 కోటి సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 2 ఏళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్న పార్టీ టీడీపీ అన్నారు. మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రతి కార్యకర్తను సొంత కుటుంబ సభ్యునిగా చూసుకుంటున్నారంటూ తెలిపారు. అసెంబ్లీలో ఉన్నందుకు బాగా తెలుసు కలజోడే మర్చిపోలేదు. ఎందుకు అందరు ఒంగోలు పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి డయాస్ మీదకి డాక్టర్ లోకిసాన్ బాలాజీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్లమెంట్ ప్రెసిడెంట్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ లోకిసాన్ బాలాజీ గారు, గుండపల్లి అచ్యుత్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దర్శి ఇన్ఛార్జ్ కోరుతున్నాం. అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బోర్డు చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గజవాడ సురేష్ రెడ్డి గారు కోరుతున్నాం. డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు, పీడీసీసీ బ్యాంక్ మినిస్టర్ గారు ధర్మ రాంబాబు పక్క బాగుంటే పోయాలే.
ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సురేష్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు పరిశీలనకి పోటీ చేస్తున్నారు. పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసిన అందరికీ ముందుగా మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకి కమిటీలు ఎన్నుకోవటం ఇక్కడ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఏకైక దీనికి సంబంధించి